जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। ఇప్పటిదాకా శారదాదేవి వ్యక్తిగత జీవితాన్ని, గురుదేవులకు శారదాదేవికి మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని గురించి కొంతవరకు మనం చదువుకున్నాం. ఆవిడ ఒక కుమార్తెగా, ఒక సోదరిగా ఆవిడ జీవితాన్ని మనం ఇప్పుడు పరికిద్దాం. అంటే కుటుంబంలో ఆవిడ మెలిగిన తీరు, కుటుంబంలో ఉన్న క్లేశాలను, కష్టాలను శారదాదేవి ఎంత సమర్థవంతంగా ఆవిడ ఎదుర్కొన్నారో, ఎన్ని రకాల అవమానాలను, కష్టాలను ఆవిడ అనుభవించారో, ఆ విషయాలని మనం ఈరోజు చదువుకోబోతున్నాం. శారదాదేవి రామచంద్ర ముఖోపాధ్యాయ శ్యామాసుందరీ దేవికి వారి సంతానంలో జ్యేష్ఠురాలు, మొట్టమొదటి ఆవిడ. ఈ శ్యామాసుందరి, రామచంద్ర ముఖోపాధ్యాయ వీళ్ళకి 2 ఆడపిల్లలు, 4 మగపిల్లలు, మొత్తం 6. అందులో శారదాదేవి జ్యేష్ఠురాలు, మొదటి పిల్ల. ఆ తర్వాత కాదంబిని ఈవిడ చిన్న వయసులోనే ఆవిడ చనిపోయారు. అందువల్ల ఆవిడ గురించి మనకి పెద్ద విషయాలు తెలియవు. ఇకపోతే మొదటి తమ్ముడు ప్రసన్న కుమార్. ఈ ప్రసన్న కుమార్కి రామప్రియ అనేటువంటి ఆవిడతో వివాహం అయింది. వివాహమైన కొంతకాలానికే ఆవిడ కూడా చనిపోతే సువాసిని అనే ఆవిడని మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. ఈ రామప్రియ చనిపోవడానికి ముందు ఆవిడకి 2 ఆడపిల్లలు కలిగారు. వాళ్ళు, అందులో పెద్ద పిల్ల పేరు నళిని, రెండవ పిల్ల పేరు సుశీల. ఆ సుశీలనే మాకు అని పిలుస్తారు ముద్దుగా. ఈ సుశీల, మాకు అనే 2 ఆడపిల్లలకి జన్మనిచ్చిన తర్వాత రామప్రియ చనిపోతే సువాసిని అనేటువంటి ఆవిడ్ని ఈ ప్రసన్న కుమార్, శారదాదేవి తమ్ముడు, 2వ వివాహం చేసుకుంటాడు. సువాసినికి 3 పిల్లలు, కమల, విమల, గణపతి. ఈ కమల, విమల, గణపతి గురించి మనకి పెద్ద తెలియదు. బహుశా వాళ్ళు శారదాదేవి తరువాత జన్మించి ఉండాలి, అప్పటికి చిన్నపిల్లలై ఉండాలి. అందువల్ల మనకి ఆ విషయాలు పెద్దగా తెలియవు. ఇకపోతే 2వ తమ్ముడు ఉమేష్ చంద్ర. ఈ ఉమేష్ చంద్ర కూడా చిన్న వయసులోనే చనిపోయాడు. అందువల్ల ఆయన గురించిన వివరాలు కూడా మనకి ఎక్కువ తెలియవు. తర్వాత తమ్ముడు కాళీ కుమారు సుబోధ్ బాల అనేటువంటి ఆవిడ్ని వివాహం చేసుకుంటారు. ఈ కాళీ కుమార్, సుబోధ్ బాలలకు భూదేవ్, రాధారమణ్ అనే 2 పిల్లలు. ఇక 3వ తమ్ముడు వరదా ప్రసాద్. ఈ వరదా ప్రసాద్ ఇందుమతి అనే ఆవిడని వివాహం చేసుకుంటాడు. వరదా ప్రసాద్, ఇందుమతి దంపతులకు క్షుధీర, విజయకృష్ణ అనే 2 పిల్లలు.
ఇకపోతే ఆఖరి తమ్ముడు అభయ్ చరణ్. ఈ అభయ్ చరణ్ అంటే శారదాదేవికి చాలా ఇష్టం. ఆయనకి వివాహమైన తర్వాత సురబాల అనేటువంటి ఆవిడతో వివాహం అవుతుంది. వివాహం అయిన తర్వాత ఆవిడ వాళ్ళకి రాధు అనే ఒక పిల్ల. రాధు కడుపులో ఉండగానే అభయ్ చరణ్ చనిపోతాడు. ఇక పుట్టలేదు. భర్త చనిపోయిన కారణంగా ఆవిడ కొంచెం మతి స్థిమితం తప్పుతుంది. ఆ మతి స్థిమితం లేని ఆవిడకి ఈ రాధు పుట్టడం, రాధు కూడా కడుపులో ఉన్నప్పుడే ఆవిడకి మతి స్థిమితం తప్పినందువల్ల ఈవిడ కూడా ఒక రకంగా చెప్పాలి అంటే అలాంటి స్థితిలోనే ఆవిడ పుడతారు. అయితే ఈ అభయ్ చరణ్ ఏం చేస్తాడు, తను చనిపోతున్నప్పుడు శారదాదేవిని పిలిచి, శారదాదేవి దగ్గర ఉన్నప్పుడు తన భార్య చేతిని శారదాదేవి చేతిలో పెడుతూ, నేను వెళ్ళిపోతున్నాను, నా భార్యని, పుట్టబోయే పిల్లని, వీళ్ళని నువ్వే కాపాడాలి, నువ్వే రక్షించాలి అని వాగ్దానం తీసుకుంటాడు. శారదాదేవి సరే అంటుంది. వీళ్ళిద్దరి బాధ్యత, సురబాల రాధు వాళ్ళ బాధ్యత. తర్వాత ప్రసన్న కుమార్ మొదటి భార్య లేని తల్లి లేని పిల్లలు ఈ నలిని మాకు అనేవాళ్ళు. వాళ్ళు కూడా ఈ నలిని అనేవాడికి చాలా చాదస్తం, ఈ మాకు అనేవాడికి ఆవిడకి కూడా కొంచెం తేడా. వీళ్ళిద్దరిని సురబాల రాధు, ఈ నలుగురి వల్ల శారదాదేవి ఎన్నో కష్టాలను అనుభవించారు. ఆవిడ ఒక సన్యాసికి భార్య అయి ఉండి భగవంతుని సాన్నిధ్యంలోనే ఆవిడ జీవిస్తూ, ఆవిడ జీవించి ఉన్నప్పుడే జీవన్ముక్తిని పొంది జగన్మాతగా ఆరాధింపబడేటువంటి శారదాదేవికి కూడా సాధారణ స్త్రీ, సాధారణ గృహిణి ఏ రకమైనటువంటి కష్టాలను పొందుతారో అవన్నీ శారదాదేవి కూడా అనుభవించింది. మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఆవిడే జగన్మాత అని రామకృష్ణుల వారి చేతనే పూజింపబడిన, ఎంతో ఆధ్యాత్మిక ఉన్నతిని పొందినటువంటి శారదాదేవికే ఇన్ని కష్టాలు అన్నప్పుడు మనలాంటి వాళ్ళం మనకు ఒక లెక్క అని అనిపిస్తూ ఉంటుంది. వీటి గురించినటువంటి వివరాలను ఇప్పుడు మనం చదువుకోబోతున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా శారదాదేవి ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని ఆవిడ గడిపారు. పారవస్య స్థితులను, భావ పారవస్య స్థితులను, సమాధులను పొందుతూ ఎంతో సాధన చేస్తూ శ్రీరామకృష్ణుల వారికి సేవ చేసుకుంటూ, శ్రీరామకృష్ణుల వారి శిష్యులకు, భక్తులకు సేవ చేసుకుంటూ, ఇంట్లో వీళ్ళ వల్ల కూడా ఆవిడ కష్టాలను అనుభవిస్తూ, ప్రతి ఒక్కరికి సేవ చేసుకుంటూ, కర్మ చేసుకుంటూ, ఒక కర్మయోగిని లాగా ఒక సేవాయోగంతోనే ఆవిడ ఆఖరి శ్వాస వరకు జీవించారు. ఈవిడ జీవితాన్ని చదువుతున్నప్పుడు మనకి కొంత ధైర్యం కలుగుతుంది. ఆవిడ
ఇన్ని రకాల అవరోధాలను, అడ్డంకులను, అవమానాలను, క్లేశాలను, బాధలను పొందినప్పుడు మన బాధలు, మన కష్టాలు, మన క్లేశాలు ఇవన్నీ ఒక లెక్కలోకి రావు. ఒక గీత గీసి ఉంది. ఆ గీతని చిన్నది చేయాలి, చెరపకుండా చిన్నది చేయాలి అని అంటే దాని కింద ఒక పెద్ద గీత గీయాలి. ఆ పెద్ద గీత గీస్తే పై ఉన్న గీత చిన్నదైపోతుంది. ఆ పైన ఉన్నవి మన కష్టాలు, కింద ఉన్నవి శారదాదేవి కష్టాలు. ఈవిడ అనుభవించిన కష్టాల ముందర మనం అనుభవించే కష్టాలు ఒక లెక్కలోకే రావు అన్న ఒక ధైర్యం మనకు కలుగుతుంది. ఇది సంక్షిప్తంగా శారదాదేవి కుటుంబాన్ని గురించినటువంటి కొన్ని వివరాలు. ఈ పేర్లు అవి చెప్పకపోతే మనం చదువుతూ ఉంటే అర్థం కాదు. ఇప్పుడు అర్థమవుతుంది. నళిని, మాకు వీళ్ళిద్దరూ తల్లి లేని పిల్లలు, పెద్ద తమ్ముని యొక్క కుమార్తెలు. వాళ్ళిద్దరూ కూడా కొంచెం తేడా ఉంది. మానసికంగా వాళ్ళు దుర్బలులు. అదే మాదిరి ఆఖరి తమ్ముడు అభయచరణ్. అభయచరణ్ భార్య, అభయచరణ్ కూతురు రాధు. ఈ నలుగురు చుట్టూ శారదాదేవి జీవితం తిరగాడుతూ ఉంటుంది. ఈ తమ్ముళ్ళు వరదాప్రసాద్, ప్రసన్న కుమార్ ముఖ్యంగా వీళ్ళిద్దరూ వాళ్ళు శారదాదేవిని ఒక బంగారు బాతులాగా చూసుకున్నారు. బంగారు బాతు ఏం చేస్తుంది? రోజు ఒక బంగారు గుడ్డు పెడుతుంది. వాళ్ళనే వాళ్ళు శారదాదేవి లక్ష్మి. ఆవిడ ఉన్నంత వరకు మాకు ఏ లోటు లేదు. ఎందువల్ల శారదాదేవిని చూడడానికి వచ్చే భక్తుల నుండి ఎవరైనా ఆవిడకి కొంచెం డబ్బులు ఇస్తే ఆ డబ్బులు వీళ్ళు లాక్కునేవాళ్ళు, ఈ తమ్ముళ్ళు లాక్కునేవాళ్ళు. ఆవిడ దగ్గర మిగిల్చేవాళ్ళు కాదు. ఒక భక్తురాలు బంగ్లాదేశ్ నుంచి వచ్చి శారదాదేవికి ఒక చీర ఇచ్చింది. ఆవిడ చీర ఇవ్వడం సరియుబాల, సురబాల అంటారు. ఈ సురబాల ఆఖరి తమ్ముని యొక్క భార్య చూస్తుంది. చూసి ఆ చీర నాకు కావాలి, ఇచ్చిందెవరికి? శారదాదేవికి. ఆవిడ ఒక్కసారిగా కట్టుకుంటే వాళ్ళ అదృష్టం పడినట్లుగా భావిస్తారు భక్తులు. ఎంతో ప్రేమగా శారదాదేవికి ఇచ్చినటువంటి చీర నాకు కావాలి, కట్టుకోవడానికి కాదు, దోమతెర పైన వేసుకోవడానికి ఆ చీర కావాలి. ముండి పట్టింది. ఈగమతి ఏడుస్తుంది, కొడుతుంది. ఈగమతి కొడుతుంది, ఏడుస్తుంది, అల్లరి చేస్తుంది, అరుస్తుంది. అది భరించలేను శారదాదేవి. అందువల్ల శారదాదేవి ఏం చేస్తుందంటే, ఒక్కసారైనా కట్టుకుంటాను, ఆవిడ ముందే ఆవిడ ఉండగానే ఆవిడ చూసి తృప్తి పడుతుంది. ఆ తర్వాత ఏమైనా పర్వాలేదు అని శారదాదేవి ఉద్దేశ్యం. అందువల్ల ఆ చీర ఒకసారి కట్టుకుంటుంది, ఆ తర్వాత తీసేస్తుంది. ఆ లోపల సురబాల వచ్చి ఆ చీరను తీసేసుకెళ్తుంది. అలాగా ఎవరు డబ్బులు ఇచ్చినా, వస్తువులు ఇచ్చినా, ఏమి ఇచ్చినా కూడా ఈ తమ్ముళ్ళే లాక్కెళ్ళేవారు. ఒకవేళ డబ్బులు లేని రోజున శారదాదేవిని తిట్టేవారు. నువ్వు డబ్బులు ఇవ్వకపోతే ఎవరిస్తారు? నువ్వే కదా ముందు పుట్టావు, నీది కదా బాధ్యత. వీళ్ళకి ఏ సంపాదన లేదు.
పేదరికంలోనే ఉన్నారు. ఆవిడ ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలోనే పుట్టింది. శారదాదేవి చాలా బాధపడేవారు. ఎందుకంటే సాక్షాత్తు మహాలక్ష్మియే వాళ్ళ సోదరిగా జన్మించినా కూడా ప్రతి ఒక్కరూ నా వద్దకు వచ్చి భక్తి, జ్ఞాన, వైరాగ్యాలను కావాలని అడిగి అవన్నీ పొందుతూ ఉన్నారు. వీళ్ళు తమ్ముళ్ళు వరదా ప్రసాద్, ప్రసన్న కుమారు, వీళ్ళ తమ్ముళ్ళు ఎంతసేపు డబ్బు 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 అని వేధిస్తారే తప్ప ఒక్కసారైనా నాకు భక్తిని ప్రసాదించు, జ్ఞానాన్ని ప్రసాదించు, వైరాగ్యాన్ని ప్రసాదించు అని అడిగిన పాపాన్ని పోలేదు. వాళ్ళు అడిగితే ఇవ్వడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. కానీ వాళ్ళ మనస్సు ఎప్పుడూ కూడా ఈ వ్యావహారిక జగత్తులోనే ఉంటూ, లౌకిక ప్రపంచంలోనే ఉంటూ, ఈ ద్వంద్వ ప్రపంచంలోనే ఉంటూ, లౌకికతతో ఆలోచిస్తూ డబ్బు 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 అని నన్ను వేధిస్తూ ఉంటారు అని శారదాదేవి కూడా బాధపడేది. ఇది బ్యాక్గ్రౌండ్. ఈ బ్యాక్గ్రౌండ్ని ఆధారంగా చేసుకొని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అందువల్ల నేను జాగ్రత్తగా చదువుతూ ఉంటాను, వినండి. చదివిన తర్వాత అవసరాన్ని బట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇప్పటిదాకా మనం ఏమిటి చూసాము? శారదాదేవి వ్యక్తిగత జీవితాన్ని చూసాము. గురుదేవుడు శ్రీరామకృష్ణుల వారితో ఆవిడకున్నటువంటి ఆ అనుబంధాన్ని, అనురాగాన్ని, ఆప్యాయతను, ఆయన శిష్యురాలిగా శ్రీరామకృష్ణుల వారి శిష్యురాలిగా, శ్రీరామకృష్ణుల వారి భక్తురాలిగా, శ్రీరామకృష్ణుల వారి భార్యగా ఎవరినైతే ఆయన పూజిస్తూ ఉన్నారో ఈవిడలో ఆ జగజ్జిన్నే చూస్తూ ఈవిడ సామాన్యురాలు కాదు, అసాధారణమైనటువంటి మేధస్సుతో ఆ లక్ష్మియే, ఆ సరస్వతియే, ఆ కాళీమాతయే నా భార్యగా వచ్చారు అనే భావన శ్రీరామకృష్ణ వారి. వీరిరువురి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని గురించి కూడా మనం చదువుకున్నాం. ఈవిడ 18 సంవత్సరాల కాలం పుట్టినింట్లోనే ఉంది, తల్లిదండ్రులతో ఉంది. ఎందువల్ల 5వ సంవత్సరంలో వివాహం అవుతుంది. ఈవిడికి 5 ఏళ్ళు, శ్రీరామకృష్ణుల వారికి 21 ఏళ్ళు. అంటే 17 సంవత్సరాల తేడా ఉంది కదా. ఆయన సాధనలో పూర్తిగా నిమగ్నమై ఉన్న టైంలో వివాహం జరుగుతుంది. చిన్నపిల్ల కాబట్టి తల్లిదండ్రుల దగ్గరే ఆవిడ ఉంటుంది. ఆవిడకి 13-14 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు శ్రీరామకృష్ణుల వారు ఒకసారి కామార్పూర్ వెళతారు. అప్పుడు వీళ్ళు ఆ పిల్లని ఆయన దగ్గరికి తీసుకెళ్తారు, భర్త దగ్గరికి. ఆయన ఆ పిల్లకి, శారదాదేవికి అనేక విషయాలలో శిక్షణను ఇస్తారు. అతిథులు వస్తే ఎలా ఆదరించాలి, భోజనం
భోజనానికి కూర్చున్నప్పుడు ఎలా కూర్చోవాలి, తెలియని వ్యక్తులు వస్తే ఎలా పలకరించాలి, పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి, అత్తగారిని భర్తను ఎలా సేవించుకోవాలి, అనేక విషయాలలో, ఆఖరికి ఆ రోజుల్లో కరెంట్ లేదు కదా, బుడ్డి దీపాలు, లాంతర్లు, ఆ లాంతర్ని కడగటం దగ్గర నుంచి బిచ్చగాళ్ళు వస్తే భిక్ష వేసే విధానం దగ్గర నుంచి వంట విషయంలో చెప్పనక్కర్లేదు, అన్ని విషయాలలోనూ ఒక 40 రోజుల పాటు 30 రోజుల పాటు శ్రీరామకృష్ణుల వారి వద్ద ఆవిడ తర్ఫీదు పొందుతారు. ఆ తర్వాత రామకృష్ణుల వారు కామార్పుగురు వచ్చి ఆయన సాధనలో నిమగ్నమవుతారు. మనం ఒకటి గుర్తించాల్సిన విషయం ఏంటంటే, వీళ్ళకి ఇరువురికి కూడా దేహ సంపర్కం అనేది లేదు. వాళ్ళ ఇరువురిది దివ్య దాంపత్యము. అవన్నీ మనం గత పేజీల్లో చదువుకున్నాం. ఆవిడ మొదటి 18 సంవత్సరాలు ఇంట్లోనే ఉండదు. ఇంట్లోనే ఉంటూ తల్లికి తండ్రికి సహాయం చేస్తూ, పొలాలకు వెళుతూ, గడ్డి కోస్తూ, పశువులను చూసుకుంటూ, తల్లికి వంటలో సహాయం చేస్తూ, చెరువు నుండి నీళ్లు తీసుకొస్తూ, పిల్లల్ని కూడా ఆవిడే చూసుకునేది. చెల్లెలు నవ్వటం, తమ్ముళ్ళు నవ్వటం ఆవిడే చూసుకోసాగారు. ఎందువల్ల తల్లి పెద్ద వయసు అయిపోతుంది. ఈ శారదాదేవియే వాళ్ళని పెంచడం మొదలెట్టింది. 18 సంవత్సరాలు అంటే ఒక కుమార్తెగా తల్లిదండ్రులతో ఎలా ప్రవర్తించాలి, శారదాదేవి ఒక కుమార్తెగా ఎలా వెలిగారు, అదే మాదిరి ఒక సోదరిగా మనకి ఆవిడ జీవితం అద్దం పట్టినట్లు చూపిస్తుంది. ఇంటికి జ్యేష్ఠురాలు శారదాదేవి. తర్వాత జన్మించిన ఒకే ఒక సోదరి కాదంబిని ఆవిడ వివాహం చేసుకున్నారు. సంతానం లేదు. వివాహం చేసుకున్న కొంతకాలానికే ఆవిడ మరణించారు. ఇకపోతే కాళీ ఉమేష్ చంద్ర ప్రసన్న కుమారు మొదటి తమ్ముడు, రెండవ తమ్ముడు ఉమేష్ చంద్ర. ఈ ఉమేష్ చంద్ర కూడా కాదంబరి లాగానే వివాహానికి ముందే చనిపోయాడు ఉమేష్ చంద్ర. ఇకపోతే కాళీ కుమార్. ఈ కాళీ కుమార్ అనేది ఆయన యోగ్యుడు. సోదరిని ఇబ్బంది పెట్టకూడదు, ఈ మిగతా తమ్ముళ్ళలాగా సోదరిని ఏ రకంగా ఇబ్బంది పెట్టేవాడు కాదు కాళీ కుమార్. చాలా యోగ్యుడు. ఆయన గురించి ఇక్కడ పెద్ద ప్రస్తావన అవసరం లేదు. కాళీ కుమార్ తర్వాత వరదా ప్రసన్న, అభయచరణ్. అభయచరణ్ MBBS చదువుతూ ఆఖరి సంవత్సరంలో ఉన్నప్పుడు ఒక భార్యకి కడుపులో ఒక పిల్ల ఉన్నప్పుడు ఆయన చనిపోతారు హఠాత్తుగా. తనకు అత్యంత ప్రియమైన ఆఖరి సోదరుడు చనిపోవడం శారదాదేవిని చాలా బాధ పెట్టింది. వీళ్ళు ఎప్పుడు బాధపడుతూనే ఉంటారు. ఈ వరదా ప్రసన్న కుమార్. ఈ ఉమేష్ అనేటువంటి ఆయన
18వ ఏట చనిపోయాడు. ప్రసన్న కుమార్ భార్య రామ్ప్రియాదేవి, ఆవిడ కూడా 2 పిల్లల కన్నా తర్వాత ఆవిడ చనిపోతారు. ఆవిడకి పుట్టిన సంతానమే ఈ నల్లిని మాకు అనేటువంటి వాళ్ళు. రెండో భార్యకి నాకు చెప్పుకున్నాం కదా, కమల, విమల, తర్వాత గణపతి, 3 పిల్లలు. సుబోధ్, కాళీ కుమార్, సుబోధ్, బాలాదేవి, వాళ్ళకి భూదేవి, రాధారమణ్ అనేటువంటి కుమారులు. అభయచరణ్ గురించి మనం చెప్పుకున్నాం. రాధారాణి, ఆవిడ పేరు రాధు అని అంటారు. ఆవిడ కడుపులో ఉన్నప్పుడే తండ్రిని కోల్పోతుంది ఆ పిల్ల. ఇకపోతే మాతృదేవి భవిష్యత్తు జీవితంలో ముఖ్య భూమికను పోషించింది ఈ రాధు అనేటువంటి ఆవిడ. శ్రీరామకృష్ణ వారు ఒక మాట చెప్తారు, ఈ రాధుని ఆలంబనంగా చేసుకొని నువ్వు జీవించు అని చెప్తారు శ్రీరామకృష్ణ వారు. అందువల్ల ఆవిడ జీవితం అధిక భాగం రాధారమణి రాధుతోనే ముడిపడి ఉంటుంది. ఎలాగంటే ఆవిడ్ని చూడకుండా ఉండలేని స్థితి, కళ్ళ ముందు కనపడకపోతే విలువలాడేవారు శారదాదేవి. ఆవిడని ఆసరా చేసుకొని శారదాదేవి జీవించారు. లేకపోతే కుటుంబంలోని ప్రతి ఒక్కరి శ్రేయస్సులో కూడా, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి శ్రేయస్సులో కూడా మాతృదేవి ఎంతో శ్రద్ధ చూపారు. వీళ్ళు వాళ్ళు అని కాకుండా కుటుంబం భారమంతా దాదాపుగా శారదాదేవియే వహించారు. ఇందాక మనం చెప్పుకున్నాం, శ్రీరామకృష్ణ గారు ఒక సందర్భంలో కామార్పుకూరు వచ్చినప్పుడు ఆవిడకి 13 సంవత్సరాల వయస్సు. ఆ పిల్లని భర్త దగ్గరికి తీసుకొస్తారు, 13 ఏళ్ళ శారదాదేవిని. ఆయన ఆ బాలికకు, చిన్న శారదాదేవికి శిక్షణనివ్వడం ప్రారంభిస్తారు. ఒక 4 రోజులు శిక్షణనిస్తారు సార్. అన్ని విషయాలలోనూ శ్రీరామకృష్ణ వారు ఆవిడకి శిక్షణ ఇస్తారు. పెద్దవాళ్ళతో ఎలా మెలగాలి, అత్తగారికి భర్తకి ఎలా సేవ చేసుకోవాలి, అన్ని విషయాలలో. ఇలాగా శారదాదేవి జీవితం కుటుంబంతో, కుటుంబ బంధాలతో, తమ్ముళ్ళ పిల్లలతో ముడిపడి ఉన్నది. 1874లో తండ్రి మరణిస్తాడు. 74లో 72లో శారదాదేవి, 1872లో శారదాదేవి భర్త వద్దకు వస్తారు. వచ్చిన సంవత్సరంన్నర లోపల తండ్రికి బాగోలేదని మళ్ళీ వెళతారు. 74లో తండ్రి మరణిస్తారు. ఆయన మరణించిన తర్వాత శారదాదేవి కుటుంబం పూర్తి దారిద్ర్యంలో మునిగిపోయింది. ఆయన ఉన్నప్పుడు కొంచెం రాబడి ఉండేది. ఆయన జంధ్యాలు అంటారు కదా, బ్రాహ్మణులు జంధ్యాలు ఉడికి వాటిని అమ్మడం ద్వారా, పొలంలో పనులు చేయడం ద్వారా, వ్యవసాయం ద్వారా
ఇలా సంపాదిస్తూ ఉండేవాడు. సగటుగా చనిపోయేటప్పటికీ కుటుంబం మొత్తం కూడా దారిద్ర్యంలో మునిగిపోయింది. పొలం మీద వచ్చే కొద్దిపాటి రాబడి కూడా తగ్గిపోయింది. ఇకపోతే ఈ ప్రసన్న కుమార్తో పాటు మిగిలిన 3 తమ్ముళ్ళు బాగా చిన్నవారు. కుటుంబ భారం అంతా ఈ ప్రసన్న కుమారు పౌరోహిత్యానికి వెళ్ళేవాడు. పౌరోహిత్యం ద్వారా కొంచెం సంపాదించుకునేవాడు. అవసరమైన చదువును కూడా చదువుకోలేకపోయేవాడు. అందువల్ల కుటుంబ భారం అంతా భర్తను కోల్పోయిన శ్యామాసుందరి దేవి మీద పడింది. ఆవిడ కూడా వృద్ధురాలే. ఆవిడ ఎంత భారాన్ని మిగులుతుంది చెప్పండి. కానీ ఆవిడకి చాలా మనస్థైర్యం ఎక్కువ. అందువల్ల ఆవిడ కుంగిపోలేదు. పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోసాగారు. ఏ రకంగా ఇళ్ల పనులను చేయటం ద్వారా పక్కన ఉన్న బెనర్జీ గారి ఇంటికి వెళ్ళడం, ఒడ్లు దంచడం, వంట పని చేయడం. చూడండి, సాక్షాత్తు మహాలక్ష్మియే ఆవిడ గర్భాన జనించినప్పటికీ కూడా ఈ దారిద్ర్యం ఏంటి? ఇళ్లలో వంట పనులు చేయడం దగ్గర నుంచి ధాన్యాన్ని దంచడం దాకా కుటుంబాన్ని పోషించడం కోసం. వీళ్ళు 3 చిన్నపిల్లలు అవ్వడం వల్ల ఆవిడకి తప్పలేదు ఆ భారాన్ని మోయడం. పిల్లల చదువు పాడవకూడదని వారి తన 3 పిల్లలను బంధువుల ఇళ్ళకి పంపించారు. ఇళ్లలో బాగా చదువుకున్న తమ్ముడు, ఆఖరి తమ్ముడు డాక్టర్ దాకా చదువుకున్నాడు. ఆ బంధువుల పిల్లలు, ఆ బంధువులు ఏం చేశారు? ఈ పిల్లల బాధ్యతని తీసుకున్నారు. రామచంద్ర ముఖోపాధ్యాయ పైన ఉన్న గౌరవంతో ఈ కుటుంబం యొక్క నైసర్గికత వాళ్ళకి తెలిసి ఉండడంతో ఆ బంధువులు కూడా కాదనకుండా ఆ 3 మగపిల్లలని చదివించే బాధ్యతని వాళ్ళు తీసుకున్నారు. ఇలాంటి శోకమయమైన కాలఘట్టంలో మాతృదేవి తన తల్లికి చేదోడు వాదోడుగా నిలబడ్డారు. తల్లికి సేవలో నిలబడ్డారు. ఇకపోతే ఆవిడ శారదాదేవి భర్తను కోల్పోయిన తల్లిని ఓదారుస్తూ ఒడ్డు దంచడం లాంటి కాయకష్టం పనులలో తాను కూడా పాలు పంచుకుంటూ ఇంటి సంపాదనను మెరుగుపరచడానికి కృషి చేశారు. చూడండి, పరాయి ఇళ్లలో వంట పని కూడా చేసి వచ్చేవారు తల్లితో పాటు. శారదాదేవి వంట పని చేయడం, బొడ్లు దంచడం, ఏదో రకంగా కొంచెం ఇంటి ఆర్థిక స్థితిని మెరుగుపరిచే ప్రయత్నం చేశారు. క్రమేణా పరిస్థితులు కొంతలో కొంత చక్కబడసాగాయి. ఎప్పుడు ఒకే రకంగా ఉండవు కదండి, కొంచెం చక్కబడుతున్నాయి. ఇందువల్ల ఈ ప్రసన్న కుమార్ చదువు పూర్తి చేసుకొని కలకత్తా వెళ్ళిపోయాడు. పౌరోహిత్యం చేస్తూ కొంచెం సంపాదిస్తున్నాడు.
కాళీ, వరదా ప్రసాద్ వీళ్ళు తండ్రిలాగానే ఇళ్ళకి తండ్రి చేసేటువంటి పొలం పనులలో వీళ్ళు మునిగిపోయారు. చిన్నవాడు బుద్ధిమంతుడు అయిన అభయ్ చరణ్ వైద్య విద్య కోసం కలకత్తాకు వెళ్ళాడు. ఇది కొంచెం మార్పు. చదువును పూర్తి చేశాడు అభయ్ చరణ్. దురదృష్టవశాత్తు చదువు MBBS పూర్తి చేసినటువంటి అభయ్ చరణ్ విషజ్వరంతో అకాల మరణం చెందాడు. తన సోదరులను ఎంతో ప్రేమించేవారు శారదాదేవి. ఆమె అండదండలతో పెరిగిన ఆ సోదరులు పెద్దయ్యాక కూడా శారదాదేవి మీదనే ఆధారపడసాగారు అన్ని విషయాలలో. జగత్తునే ధరించిన జగద్ధాత్రిని ఆరాధించడం కూడా ఆ కుటుంబంలో తాండవిస్తున్న దారిద్ర్యం తొలగిపోవడానికి ఒక కారణం. ఇంటి ఆచారం ప్రకారము ప్రతి సంవత్సరం జగద్ధాత్రి పూజ చేసేవారు. అది చేస్తూ ఉండడం కూడా కుటుంబ పరిస్థితులలో కొంత ఊరకని కలిగించింది. ఒక సంవత్సరం కాళీ పూజ వచ్చింది. ప్రతి సంవత్సరం కాళీ పూజను కూడా చేసేవారు వాళ్ళ ఇళ్ళలో. ఆ సంవత్సరం కాళీ పూజ చేసే ఆర్థిక స్థితి లేనందువల్ల పేదరికం కారణంగా శ్యామాదేవి ఇంట్లో కాళీ పూజ జరుపుకోలేకపోయింది. శ్యామసుందరీదేవి ఆ సంవత్సరం కాళీ పూజ జరపలేదు. దానికి కారణం ఏంటి? పేదరికం, ధనం లేకపోవటం వల్ల. అందువల్ల నవముఖర్జీ అనే వ్యక్తి జరిపినటువంటి పూజకు తన వంతుగా శ్యామసుందరీదేవి కొంత బియ్యాన్ని, కొన్ని పదార్థాలను తీసుకొని ఇచ్చారు. ఇంతటి పేదరికంలో కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆవిడ వీటిని సేకరించి పెట్టుకున్నారు, కాళీ పూజకి అవసరం అవుతాయని. తర్వాత ఏం జరిగింది? శ్యామాదేవి కుటుంబంతో ఏర్పడ్డ చిన్న మనస్తాపం కారణంగా ఎవరికి ఈ ఆయన పేరుతో చదువుకున్న మనం కొంతమంది భక్తి చేశారు. నవముఖర్జీ అని ఆయన. వాళ్ళ ఇంట్లో జరిగే పూజకి ఈవిడ సేకరించి ఉంచుకున్నటువంటి బియ్యము, ఇతర కొన్ని వస్తువులను తీసుకెళ్ళి ఇవ్వబోతే చిన్న మనస్తాపాల కారణంగా వాటిని తీసుకోవడానికి నిరాకరించాడు. తాను చేయలేకపోతున్నా నవముఖర్జీ చేస్తున్న పూజలో పాలు పంచుకుందామని ఈవిడ అనుకుంటే ఏదో కొన్ని మనస్తాపం కారణంగా ఆయన వాటిని తీసుకోలేదు, నిరాకరించాడు. దాంతో శ్యామసుందరీదేవి మనస్సు క్షోభించింది. తీసుకోకపోవటం వల్ల చాలా దుఃఖపడ్డారు శ్యామసుందరీదేవి. అప్పుడు ఆ రోజు రాత్రి ఆవిడకు అద్భుతమైన కళ వచ్చింది. ఆ కళలో ఒక ఎరుపు మేని ఛాయ గల ఒక దేవి శ్యామసుందరీదేవికి దర్శనమిచ్చారు. ఆవిడ ఎలా ఉన్నారట? కాళ్ళు మీద కాళ్ళు వేసుకొని
తలుపు దగ్గర కూర్చొని ఉన్న ఆ దేవి శ్యామాసుందరి దేవితో, నువ్వెప్పుడు ఏడుస్తున్నావు, కలత చెందకు అని చెప్పడం జరిగింది. ఆవిడ ఏడుస్తుండేది. అప్పుడు అమ్మవారి కళ్ళలో ప్రత్యక్షమయ్యి, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, కలత చెందకు, నువ్వు ఖాళీ కోసం సేకరించిన వాటిని నేను స్వీకరిస్తాను అని చెప్పి, ఆ దేవి నేనే స్వీకరిస్తాను, నువ్వు కలత చెందకు అని చెప్పి, శ్యామాసుందరి దేవి మహదానంతో అవును నువ్వు ఎవరు అని అడిగింది కళ్ళలోనే. నేను జగతిని ధరించే జగద్ధాత్రిని అంది ఆవిడ. ఇంతలో కళ చెదిరిపోయింది. ఆ జగద్ధాత్రియే కళలో ప్రత్యక్షమయ్యి, కలత చెందకు, దిగులు పడకు, నువ్వు భక్తి శ్రద్ధలతో సేకరించినటువంటి ఆ సామాగ్రిని, ఆ బియ్యము ఇతర వస్తువులను నేను స్వీకరిస్తాను, భయపడకు, దిగులు చెందకు అని జగద్ధాత్రియే శ్యామాసుందరికి చెప్పినప్పుడు ఆవిడ మనస్సు చాలా తేలికపడింది. తెల్లవారంగానే శారదాదేవిని పిలిచి, అమ్మా శారదా, కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని ఎరుపు మేని ఛాయతో దర్శనమిచ్చిన ఆ దేవి ఎవరు అని అడిగింది. ఆవిడ చెప్పి నేను జగద్ధాత్రిని అని. అయినా కూడా శారదాదేవిని అడిగింది. అందుకు మాతృదేవి జగద్ధాత్రి అని టక్కని చెప్పారు. ఆవిడే జగద్ధాత్రి, శారదాదేవియే జగద్ధాత్రి. కళ్ళలో కనపడి చెప్పిన ఆవిడ జగద్ధాత్రియే. అయినా తన కుమార్తెను అడిగినప్పుడు ఆవిడ ఎవరో కాదు, జగద్ధాత్రి అని టక్కిన సమాధానం చెప్పారు. అప్పుడు వెంటనే శ్యామాసుందరి దేవి అంది, నేను మన ఇంట్లో జగద్ధాత్రి పూజ చేయబోతున్నాను, అందుకు కావలసిన ఏర్పాట్లు చేయసాగారు. ఆవిడ నిర్ణయించుకుంది. ఆవిడ చెప్తారు, ప్రతి సంవత్సరము మన ఇంట్లో జగద్ధాత్రి పూజ నిరాటంకంగా జరగాలి అని ఆవిడ తీర్మానించుకున్నారు, సంకల్పించుకున్నారు. ఈరోజు కూడా ఎంతో వైభవంగా ఆవిడ ఇంట్లో జగద్ధాత్రి పూజ జరుగుతూనే ఉంది. అది ఏ పూజ జరిగినా జరగకపోయినా జగద్ధాత్రి పూజ కంపల్సరీ. కారణం శ్యామాసుందరి దేవి యొక్క సంకల్పం. తర్వాత పూజకు అన్ని ఏర్పాట్లు చేశారు. అంటే ఏంటి, పూజకు వినియోగించే ధాన్యాన్ని ఎండలో ఆరబెట్టినప్పుడు పాపం సామాగ్రి అంతా ఏర్పాటు చేశారు. ఆ పూజకు ఉపయోగించే ధాన్యాన్ని ముందు ఎండలో ఆరబెట్టాలి. అలా ఎండలో ఆరబెట్టినప్పుడు పెద్ద వాన వచ్చి ఆ బియ్యం తడిచిపోయినాయి. శ్యామాసుందరి దేవి చాలా ఆర్తితో ఆ దేవిని ప్రార్థించిన ఫలితం కొంతవరకే ఫలితం దక్కింది. ఏమిటి, ఆ ఆరబెట్టిన చాప మీద దాని చుట్టూ మాత్రం వాన పడలేదు. వాన వస్తుంది. వాన వస్తే శ్యామసుందరి దేవి అమ్మవారిని ప్రార్థించింది ఆర్తితో. అమ్మ ఇలాగైతే ఎలాగా బియ్యం ఆరిపోతాయి అని అన్నప్పుడు విచిత్రంగా ఏ చాప మీద అయితే బియ్యాన్ని ఆరబెట్టారో దాని చుట్టూ పడకుండా మిగతా అన్ని ప్రాంతాల్లోనూ కుప్పల వృష్టిలాగా ఆరబెరిసింది. అక్కడ మాత్రం కురవలేదు. అది
జగద్ధాత్రి యొక్క మహిమ. ఇలాగా ప్రసన్న దక్షిణేశ్వరం వెళ్ళి, ప్రసన్న కుమార్ ఆయన దక్షిణేశ్వరం వెళ్ళారు. వెళ్ళి గురుదేవులను పూజలో పాల్గొనమని ప్రార్థించారు. బావగారిని ఆహ్వానించడానికి దక్షిణేశ్వరం వచ్చి, మా ఇంట్లో జగద్ధాత్రి పూజ చేసుకుంటున్నాము, మిమ్మల్ని పిలుచుకురమని చెప్పింది మా అక్కయ్య, మీరు మా ఇంట్లో పూజకి రావాలి అని బావమరిది అంతే కదా వచ్చి రామకృష్ణ వారిని పిలిచారు. గురుదేవులు అమితానందంతో, ఓహో దేవుడు వస్తున్నదా, పూజ చేసుకోవడానికి పిలిస్తే ఆ పూజలో ఎవరు వస్తారు? జగద్ధాత్రే వచ్చి కూర్చుంటారు. దేవుడు వస్తున్నదా, రానివు చాలా మంచిది, నేను అక్కడ ఉన్నట్లే పూజలన్నీ జరుగుగాక అన్నారు. అది వెళ్ళకపోయినా ఏమని చెప్పారు? నేను ఉన్నట్లే పూజలన్నీ జరుగుగాక. అది కుటుంబానికి శ్రేయస్సుని చేకూరుస్తుంది. ఇది కూడా రామకృష్ణ గారు చెప్పిన మాట. అలా చెప్పి ప్రసన్న కుమార్ని పంపివేశారు. రామకృష్ణ గారు పూజకు రాలేదు. ఏ రోజైతే నిశ్చయించబడిందో ఆ రోజున పూజ చక్కగా జరిగింది. శ్రీరామకృష్ణ గారు రాకుండానే పూజ జరిగింది. మరుసటి ఏడాది కూడా ఈ జగద్ధాత్రి పూజ చెయ్యాలి అని శ్యామాసుందరిదేవి ఆశించింది. అందుకు ఏర్పాట్లు చేయమని చెప్పినప్పుడు మాతృదేవి ఇలా అంటున్నారు తల్లితో, ఒకసారి చేశాను కదా అదే చాలు, ప్రతి సంవత్సరము నేను శ్రమపడలేను అని శారదాదేవి చెప్తారు. కొట్టుకుంటున్నారు ఆవిడ. ఆ రాత్రి ఆవిడ చెప్పారు, నేను రాను, నేను కింద సంవత్సరం చేశాను కదా, ప్రతి సంవత్సరం చేయక్కర్లేదు, ఎవరు శ్రమ పడతారు, నేను శ్రమ పడలేను అని తల్లితో చెప్పినప్పుడు ఆ రోజు రాత్రి మాతృదేవికి ఒక కళ వచ్చింది. జగద్ధాత్రితో పాటు జగద్ధాత్రి సఖులైనటువంటి జయ విజయ ఇద్దరు కూడా కళలో కనిపించారు. ఇద్దరు వచ్చారు. ఆవిడ వచ్చారు, సహచరులు వచ్చారు, ఆవిడ వచ్చారు, జగద్ధాత్రి కూడా వచ్చారు, కళలో కనపడ్డారు. ఆ దృశ్యం నా మనస్సులో నేటికి కూడా చెక్కు చెదరలేదు, అలాగే ఉండిపోయింది. ఆ జగద్ధాత్రి స్వప్నంలో కనబడటం, జగద్ధాత్రితో పాటు జయ విజయ్ కూడా రావడం, ఆ దృశ్యాన్ని ఆవిడ మనస్సులో చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఈరోజు కూడా వారు నాతో ఏమన్నారు, శారదాదేవితో, జగద్ధాత్రి అలా అయితే మేమందరం వెళ్ళిపోవలసిందేనా, పూజ చేయకపోతే ఇక దేవుడికి ఇక్కడ మేము వెళ్ళిపోవలసిందేనా? అప్పుడు శారదాదేవి అడుగుతారు, మీరు ఎవరు అని అడుగుతారు. నేనే జగద్ధాత్రిని అంటూ
వారిలో ఒకరు సమాధానం చెప్తారు. వెంటనే శారదాదేవి, వద్దు వద్దు, మీరెందుకు వెళ్ళిపోవాలి, ఇక్కడే ఉండండి, మిమ్మల్ని వెళ్ళిపోమని నేను చెప్పలేదు అని బదులు చెప్పారు శారదాదేవి. అప్పటి నుండి ప్రతి సంవత్సరము మాతృదేవి ఇంట్లో జగద్ధాత్రి పూజ అత్యంత వైభవంగా జరుగుతూ వచ్చింది. ఈరోజు కూడా జగద్ధాత్రి పూజ జైరాబాటిలో అద్భుతంగా జరుగుతుంది. లేకపోతే తాము దక్షిణేశ్వరంలో ఉంటున్న శారదాదేవి దక్షిణేశ్వరంలో ఉన్నా కూడా పూజా సమయంలో జైరాబాటికి తప్పకుండా వచ్చేవారు. వచ్చి ఏర్పాట్లలో స్వయంగా మాతృదేవి పాల్గొనేవారు. ఏమిటి, పాత్రలను కడగడం దగ్గర నుంచి ఇతర ఏర్పాట్లన్నింటిలో ఆవిడ పర్యవేక్షించేవారు. ఆ రోజుల్లో పనులలో ఆమెకు సహకరించడానికి ఎవరు వచ్చేవారు కాదు. ఈ పాత్రలు కడగడంలో కానీ ఇతర ఏర్పాట్లలో కానీ శారదాదేవి ఒక్కరే పాల్గొనేవారు. ఆవిడ సహాయానికి ఎవరు వచ్చేవారు కూడా కాదండి. ఇక కాలాంతరంలో మాతృదేవి పాత్రలు కడిగి కష్టపడ్డం చూసి యోగిమ్మ మట్టి పాత్రలకు బదులు చెక్క పాత్రలు కొని ఇచ్చారు. యోగిమ్మ గారు, యోగి స్వామి యోగానంద శారదాదేవి యొక్క సేవకుడు. ఆయన చెక్క పాత్రలు తీసుకొచ్చి, చెక్క పాత్రలు అయితే తేలిగ్గా కడగచ్చు. దానితో పాటు పూజకు అవసరమైన ధాన్యం పండే చిన్న పొలం కూడా ఒకటి కొని ఇచ్చారు. యోగానంద స్వామిజీ ఆ జగద్ధాత్రి పూజకు కావాల్సిన ధాన్యాన్ని సేకరించడానికి అనువుగా ఒక పొలాన్ని కొనిచ్చారు, మట్టి పాత్రలను కొనిచ్చారు, చెక్క పాత్రలను. ఇలాగా 12 సంవత్సరాల తరువాత 12 ఏళ్ళు అలా జరిగాయి నిరాటంకంగా. 12 ఏళ్ళ తర్వాత జగద్ధాత్రి పూజను ఆపివేయాలి అని మాతృదేవి అనుకున్నారు. చాలు, 12 ఏళ్ళు చేశాం, మానేద్దాం అని అనుకున్నారు. మానేద్దామని అనుకున్నారు. అదే రోజు రాత్రి మళ్ళీ కలలో జగద్ధాత్రి కనపడ్డారు. మళ్ళీ వెనకట్లాగానే అడిగారు, అయితే మేము వెళ్ళిపోవాల్సిందేనా అని అడిగితే అప్పుడు మాతృదేవి కళలోనే ఆవిడ పాదాలను పుచ్చుకొని, ఆ జగద్ధాత్రి పాదాలను పుచ్చుకొని, వద్దమ్మా, ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళవద్దు, ప్రతి సంవత్సరము నేను నిన్ను ఆరాధిస్తాను అని చెప్పారు. అది అప్పటి నుంచి జరుగుతూనే వచ్చింది. ఇప్పటికీ ప్రతి సంవత్సరం జైరాబాటిలో జగద్ధాత్రి పూజ అత్యంత వైభవంగా జరుపుతారు. మాతృదేవి కుటుంబానికి చెందిన వారు ఈ పూజను ప్రస్తుతం జరపటం లేదు. శారదాదేవి తమ్ముళ్ళ పిల్లలు, వాళ్ళ మనవలు, ముని మనవలు, ఆ సంతతి అలా ఉంది. అయినా ఆ కుటుంబానికి చెందిన వాళ్ళు ఎవరు ఈ జగద్ధాత్రి పూజను జరపటం లేదు. కానీ రామకృష్ణ మిషన్ జైరాబాటి వాళ్ళు మాత్రం అదే చోట్లో పూజను జరుపుతూనే వస్తున్నారు. అంతేకాదు, మాతృదేవి ఏం చేశారు, తన జీవిత చివరి కాలంలో జగద్ధాత్రి పూజ కోసం ప్రత్యేకించి 3.5 ఎకరాల
బాగానే పొలం కొన్నారు. ఆవిడ పొలం సేకరించాడు. యోగిను కొంచెం పొలం కొని ఇచ్చాడు. ఇవన్నీ ఉన్నాయి. అయినా కూడా ఆ కుటుంబానికి చెందిన వారు పూజ చేయటం లేదు. ఇప్పుడు శారదాదేవి ఏ పొలం అయితే కొని ఉన్నదో ఆ పొలం ఈరోజు కూడా రామకృష్ణ మిషన్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. మొన్ననే వరి నాట్లు నాటేటప్పుడు ఆ పొలంలో ఒక పూజ చేస్తారు. ఆ పూజకి స్వామీజీలందరూ ఆ పూజలో పాల్గొంటారు. ప్రతి స్వామీజీ కూడా మొదటి నాట్లు స్వామీజీలే నాటుతారు ఆ పొలంలో. మొన్ననే జరిగింది, ఇన్విటేషన్ వచ్చింది. చాలామంది స్వామీజీలు వెళ్తారు. కేవలం తేరాపట్లో ఉన్న స్వామీజీలు మాత్రమే కాదు, చుట్టుపక్కల ఉన్న ఆశ్రమాల నుంచి స్వామీజీలు చాలామంది వెళ్తారు. వాళ్ళందరూ పొలంలోకి వెళ్తారు. ఈ 3.5 ఎకరాల పొలంలో ఎక్కడ చూసినా స్వామీజీలే నాటుతూ ఉంటారు. పెద్ద పెద్ద వాళ్ళే, పెద్ద పెద్ద స్వామీజీలు అయితే ఊరికే 1-2 పేరుకి నాని బయటకు వచ్చేస్తారు. కొంచెం ఊపినటువంటి వాళ్ళు దాదాపు వాళ్ళే నాటేస్తారు. ఇక మనుషులకు వచ్చి నాటటువంటి ఉండదు, స్వామీజీనే చేసేస్తారు. ఎందువల్ల అది శారదాదేవి కొండ మాగాని పొలం. ఆ వచ్చినటువంటి ఆ ధాన్యం ఏదైతే ఉందో, పూజకి ధాన్యాన్ని వచ్చి దాన్ని అమ్మగా వచ్చిన డబ్బులతో ఇతర సామాగ్రులు కొని ఆ పూజకే వినియోగిస్తారు. ఇంకా దేనికి వినియోగించరు. అప్పటి నుంచి అలాగే జరుగుతూ వచ్చింది. శారదానంద స్వామీజీ ఆ తర్వాత శ్రీ శారదానంద స్వామీజీ చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆ పొలం ప్రస్తుతం మాతృదేవి సోదరుల కుటుంబం వారి అధీనంలో ఉంది. ప్రతి ఏటా వారు జగద్ధాత్రి పూజ కోసం కొంత ధాన్యం మఠానికి ఇస్తారు. మరి ఇది యోగి ఇచ్చినటువంటి పొలమో లేకపోతే వేరే పొలమో స్వామీజీలు నాట్లు నాటుతారు అక్కడ. ఈ 3.5 ఎకరాలు శారదాదేవి కొన్న పొలం సోదరులకు వెళ్ళిపోయిందంట. ఇలాగా మాతృదేవి కుటుంబంలో శారదాదేవి ఎలా జీవిస్తున్నారు అనే దాని గురించి. 74లో తల్లి చనిపోయిన తర్వాత మాతృదేవి దక్షిణేశ్వరానికి వచ్చారు. అప్పుడే ఈ శంభు గారికి మరికొంతమంది కొత్త ఇల్లు కట్టించి ఇవ్వడం, అక్కడ 1 సంవత్సర కాలం శారదాదేవి ఉండడం, మళ్ళీ ఆవిడ నాగబత్తుకు తిరిగి రావడం, ఇవన్నీ మనం ముందే చదువుకున్నాం. గురుదేవుల వ్యాధి నయమైనప్పుడు మాతృదేవి కడుపు నొప్పితో తీవ్రంగా బాధపడ్డారు. ఆయనకి తరచూ ఏదో ఒక రకంగా ఒంట్లో బాధతో చేసేది. ఆరోగ్యం బాగుండేది కాదు. ఆరోగ్యం బాగుంటున్నప్పుడు శారదాదేవి ఆ దేవిని ఈ దేవిని ప్రార్థించేవారు. బలవుల్లో శివవాహిని అనే అమ్మవారు అక్కడ కొత్త మట్టి ఉంటుంది. అక్కడి మట్టి, ఆ మట్టి ఎలాంటి రోగాలైనా తగ్గిస్తుంది. అది ఆ మట్టిని తెప్పించడం. ఒకప్పుడు చాలా తీవ్రంగా రామకృష్ణ అనారోగ్యానికి పాలైతే తారకేశ్వరుడు వెళ్ళి ఆవిడ తారకేశ్వరుడిని పూజించడం, వ్రతం ఉండటం, ఇవన్నీ చేశారు. పాపం ఆయనకి నయం అవ్వగానే శారదాదేవికి కడుపు నొప్పి రావడం మొదలైంది. కడుపులో బాధ. శుభమల్లికు చికిత్సకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేశారు. తద్వారా
ఆవిడ కొంచెం కోలుకున్నారు. బాగా కోలుకున్న తర్వాత 75 సెప్టెంబర్లో ఆవిడ మళ్ళీ జయరామటి తిరిగి వచ్చారు. 2 సంవత్సరాల కాలం దాదాపు ఆవిడ అక్కడ ఉండి వచ్చేశారు. గ్రామానికి వెళ్ళిన వెంటనే, జయరామటి వెళ్ళిన వెంటనే దురదృష్టవశాత్తు మళ్ళీ కడుపు నొప్పి తిరగబెట్టింది. అప్పుడు మాతృదేవి తల్లి బతికే ఉన్నప్పటికీ తల్లి సోదరులు వాళ్ళకి చేతనైనంత వరకు చికిత్సలు చేయించారు. కానీ శారదాదేవికి ఉపశమనం కలగలేదు. అసలు శారదాదేవి బ్రతికి బట్టకడతారా అని కూడా అనిపించింది. ఈ విషయం నెమ్మదిగా గురుదేవులకు తెలిసింది. తీవ్రమైనటువంటి అనారోగ్యంతో ఉన్నారు. 9:30 దాకానా? అయ్యో సరే, అలాగా. సరే, నిరంజనం నిత్యమనంత రూపం భక్తానుకంపాధృత విగ్రహం వైహి ఈశావతారం పరమేశమీఢ్యం తం రామకృష్ణం శిరసా నమామః. మళ్ళీ